శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణేశాయ నమః. ఓం గజాననం భూతగణాదిసేవితం కపిధ్వజం జంబూఫలసారవక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఇప్పుడు మనం పరమశివుని గురించి ధ్యాన శ్లోకం ఒకటి చదువుతున్నాం. అది ఈశ్వరుడు అమంగళంగా ఉంటాడు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఇన్ని లోకాలు ఏలుతున్నావు ఈశ్వర. నువ్వు పైకి చూస్తేనన్నా శ్మశానాల్లో పడి ఉంటావు, నాగుబాములు పులి చర్మాన్ని కట్టుకొని తిరుగుతూ ఉంటావు. అసలు నీ మహిమ ఇంత అంతా కూడా అని మేము తెలుసుకోనటువంటిగా కనపడతావు. అయినా ఈ ప్రపంచం అంతా కూడా నీ నుంచే జరుగుతున్నది. ఈశ్వర మహాలింగం రౌండ్గా ఉంటుంది, భూప్రపంచం అంతా కూడా వ్యాపించింది కనుక ఈశ్వర ఈ యొక్క ధ్యాన శ్లోకం ఈ విధంగా అచ్చావల్లో ఒక ఆవిడ చక్కగా వైరాగ్యం చెంది ఈ పద్యం పాడింది. అది మీకు ఆ పరమేశ్వరుడి దయ వల్ల వినిపిస్తున్నాను. పచ్చి చర్మపు తిత్తి పయుత్తరీయంబు గబ్బు మురికితోలు కట్టుబట్ట కాలకోటి విషంబు కండ సక్కెరబడి మల్లెపూల పాన్పు వల్లకాడు తలపుర్రె కంచంబు దయ్యాలతో పొత్తు గేటు కావలి పెద్ద కాటు కుక్క సందిట గడియంబు సంధ్యబిచ్చపు జోలే తాళిగట్టిన యాలి దండుముండ ఇటిహీన నడదగల నెట్టి నీవు సార్వభౌమాధిపత్యంబు నిర్వహించుట జగములేలుట మిగుల ఆశ్చర్యంబు కాదే చావలి వాలిలింగా. వచ్చిందా బాగానే? పాడండి, అర్థం చెప్పండి. ఇందా చెప్పేసా ముందే, మళ్ళీ చెప్పండి. ఇంకోటి పాడండి, ఇంకా టైం ఉంది. ఇంకోటి పైరుకోతలగష్టించి పల్లెజేలులు కొంత విశ్రాంతి కొన్నారు కోయిలారా. రసరార్థకంఠంబునెత్తి గానామృతము చల్లుమా వారి మనమలు చల్లబడగా. ఓకే, పాడండి. పాటలు పద్యాలు శుక్లాంబరధనం పాడలేదు. పాడేది ఇందాక ఫస్ట్ పాడాను, పాడలేదు శుక్లాంబరధనం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. షడాన ఓం షడాననం కుంకుమరక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం రుద్రస్య శూనం సురసైన్యనాథం గుహం సదా శరణమహం ప్రదభ్యే. ఇంకా రెండు నిమిషాలు బాగుంది. ఇంకా 2 నిమిషాలు ఏదైనా బాగుంది. డులిపోయిన కుసుమంబు మళ్ళీ రాదు, చిందిపారిన మదిరంబు చిక్కబోదు. సృష్టి నీకోసమేయని తుష్టి చెంది అనుభవింపుము మిత్రుడా. కాలము ఎప్పుడు ఒక్క రీతిచే గడిచితనదు. ఇంకేదైనా బాగుంది. శంకరాచార్యుల వారి కీర్తనలు ఏమన్నా వచ్చా? శంకరాచార్యుల వారి నహి నహి రక్షకి డుక్రుణ్యకరణే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షకి డుక్రుణ్యకరణే. అదా సరే, నమస్కారం చేయండి. అది ఓకే, ఆపేస్తున్నాం.